రాజ్యాంగం నేర్పిన రివాజు ప్రజాపక్షాన రాజీ లేని ఆవాజు. నమస్తే, నేను మీ అవినాష్ జనగామ. వెల్కమ్ టు ఫోర్ సైడ్స్ టీవీ. చాలా సీరియస్ ఇన్సిడెంట్ అండ్ దిస్ జడ్జిమెంట్ మస్ట్ బి అప్రిషియేటెడ్. సేమ్ టైం భారతదేశ న్యాయాలు కానీ, భారతదేశ చట్టాలు కానీ, భారతదేశంలో ఉన్నటువంటి కోర్టులు కానీ ఇప్పటికీ యుఎస్ యూకే నుంచి అరువు తెచ్చుకొని అప్పుడు రాసినటువంటి న్యాయ శిక్షల్ని ఇంకా అమలు చేస్తున్నాయా అనేటువంటి దానికి ఇదొక మచ్చు తునక అనుకోవచ్చు, ఇదొక ఉదాహరణ అనుకోవచ్చు. కానీ సేమ్ టైం ఈ జడ్జిమెంట్ని నేను మెచ్చుకుంటా ఉన్నా. అయినప్పటికీ జడ్జిమెంట్ ఇంకోలాగా ఇచ్చుంటే బాగుండేదేమో అనేటువంటిది నా ఉద్దేశం. దీని మీద మీ కామెంట్, మీ మీ ఒపీనియన్ ఏంటి అనేటువంటిది కింద కామెంట్ రూపంలో నాకు తెలియజేయండి. నెక్స్ట్ టైం ఏంటి అనేటువంటిది మనం ఆలోచించుకోవచ్చు. రైట్, అసలు విషయం ఏంటంటే తిరువనంతపురంలో, ఐ విల్ టెల్ యూ ద డేట్ ఎగ్జాక్ట్లీ. తిరువనంతపురంలో ఒక ఇన్సిడెంట్ జరిగింది జూలై 2, 2019 తేదీన. మనోజ్ అనేటువంటి, ప్రస్తుతానికి 44 ఏళ్ళు ఉన్నటువంటి మనోజ్ అనేటువంటి వ్యక్తి ఒక గవర్నమెంట్ ఆఫీసర్. 44 ఏళ్ళు ఇప్పుడు అంటే ఇక్కడికి కరెక్ట్గా 5 ఏళ్ల ముందు 2019 జూలై 2న జరిగినటువంటి ఇన్సిడెంట్. 11వ క్లాస్ చదువుతున్నటువంటి ఒక అమ్మాయి మనోజ్ గవర్నమెంట్ ఆఫీసర్గా చేస్తూ తన ఇంట్లో ట్యూషన్ చెప్పేటువంటి వాడు. ఈ ట్యూషన్ చెప్తున్నటువంటి మనోజ్ 11వ తరగతి చెప్తున్నా నేను, 10th అయిన తర్వాత. కొన్ని ఏరియాలు సిబిఎస్ఈ సిలబస్లో 11th 12th క్లాస్ అంటారు, లేదు మన స్టేట్ సిలబస్ అయితే 10th తర్వాత +1 అంటే ఇంటర్మీడియట్ అని చెప్పేసి చెప్పుకుంటాం. సో 11వ తరగతి చదువుతున్నటువంటి అమ్మాయి మనోజ్ ఇంట్లో ట్యూషన్ క్లాస్ అటెండ్ అయ్యేది. ఈ మనోజ్ ఉన్నోడు దరిద్రుడు, చండాలుడు, నీచుడు, నికృష్టుడు, ఉన్నోడు ఉండకాడ ఉండకుండా ఈ 11వ తరగతి చదువుతున్నటువంటి అమ్మాయి పైన అఘాయిత్యం చేశాడు. సరే చేశాడు పో అని అనుకుందాం కొంతమంది దృష్టిలో. వాడు చేశాడు, వాడు రికార్డు చేసి ఆ రికార్డ్ చేసినటువంటి ఫోటోలు, వీడియోలని వాడి ఫ్రెండ్స్ అందరికీ పంపించాడు. అసలు మ్యాటర్ ఇక్కడ స్టార్ట్ అయింది. వీడికి సంబంధించినటువంటి కేసుని వాదోపవాదాలు సుదీర్ఘంగా జరిగాయి. 2019లో జరిగింది, ఇది 2024 డిసెంబర్ 31న వచ్చినటువంటి జడ్జిమెంట్. అంటే ఆల్మోస్ట్ ఇట్ టుక్ 5 years ఫర్ ఎ ప్రాపర్ ఎవిడెంటెడ్ కేస్ టు గెట్ ఇట్స్ ఓన్ జడ్జిమెంట్. ఆఖరికి మనోజ్కి వేసినటువంటి శిక్ష 111 ఏళ్ల జైలు శిక్ష. వాడికి వేసిన ఫైన్ 1,05,000 రూపాయల ఫైన్. ఆర్ రేఖ అనేటువంటి జడ్జ్, తిరువనంతపురం సూపర్ ఫాస్ట్ ట్రాక్ కోర్టు జడ్జ్. ఫాస్ట్ ట్రాక్ కోర్టు ద్వారానే జడ్జిమెంట్ రావడానికి 5 ఏళ్ళు పట్టింది అని అంటే, ఫాస్ట్ ట్రాక్ కాకుండా నార్మల్ కోర్టు అయితే నాకు తెలిసి ఇంకో 10-20 ఏళ్ళు పట్టి ఉండేది కావచ్చు. ఇది మన జ్యుడిషియల్ సిస్టమ్. సరే, హవెవర్ ఫాస్ట్ ట్రాక్ కోర్టు ద్వారా 5 ఏళ్లలో జడ్జిమెంట్ వచ్చిందని అనుకుందాం. మనోజ్ అనేటువంటి 44 ఏళ్ల వ్యక్తికి వేసినటువంటి జైలు శిక్ష 111 ఏళ్ళు, అతనికి వేసినట్టు ఫైన్ 1,05,000 రూపాయలు. అయితే ఈ ఇన్సిడెంట్ ఎప్పుడైతే బయటకు వచ్చిందో, మనోజ్ అనేటువంటి వాడు ఫోన్లో రికార్డ్ చేసి ఒక అమ్మాయి పైన, 11వ తరగతి చదువుతున్నటువంటి అమ్మాయి పైన అఘాయిత్యం చేశాడు. ఈ ఇన్సిడెంట్ బయటకు వచ్చిన తర్వాత మనోజ్ యొక్క భార్య, ఇతను గవర్నమెంట్ ఎంప్లాయా గుర్తుపెట్టుకోండి, మనోజ్ యొక్క భార్య సూసైడ్ చేసుకుని ఆనాడే చనిపోయారు ఆవిడ. సరే, ఇంత జరిగిన ఈ కోర్టు జడ్జిమెంట్లో హైలైట్ విషయం నేను చెప్తా. ఈ జడ్జిమెంట్ కోసం వాదోపవాదాలు చేసినటువంటి స్పెషల్ ప్రాసిక్యూటర్స్ నేమ్ నేను చెప్పాలి. వాళ్ళిద్దరి పేర్లు వచ్చేసి ఆర్ఎస్ విజయ్ మోహన్ అండ్ ఆర్వి అభిషేక్. వీళ్ళిద్దరూ చాలా 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 బలంగా వాదించారు. ఎందుకు బలంగా వాదించారో నేను చెప్తా. ఇతను ఒక గవర్నమెంట్ ఎంప్లాయీ కదా. జూలై 2, 2019 ఈ ఇన్సిడెంట్ జరిగినప్పుడు మనోజ్ అనేటువంటి వ్యక్తి క్లియర్గా విత్ ఎవిడెంట్ ప్రూఫ్స్, ఏం ఎవిడెంట్ ప్రూఫ్స్ చూపెట్టాడు? రిజిస్టర్స్. నేను ఆ రౌండ్ ఆఫీస్లోనే ఉన్నా అంటూ అతను సిగ్నేచర్స్ అన్ని ఫేక్ పెట్టాడు అతను. అయితే జరిగినటువంటి అంశం ఏంటంటే, వీళ్ళు ఆ మనోజ్ అనేటువంటి వ్యక్తి యొక్క టెక్నాలజీని ఎంత నీట్గా వాడారో చూడండి. ఆ మనోజ్ అనేటువంటి వ్యక్తి యొక్క కాల్ రికార్డింగ్స్ ప్లస్ సిగ్నల్ ట్రేసింగ్స్ బయటికి తెప్పించి కోర్టులో ప్రూవ్ చేసి, వీడు ఎక్కడైతే ఇన్సిడెంట్ జరిగిందో అక్కడే ఉన్నాడు అనేటువంటిది ప్రూవ్ చేయగలిగారు. అదే కాకుండా అతని ఫోన్లో ఉన్నటువంటి ఏవైతే ఫొటోస్, వీడియోస్ ఉన్నారో వాటిని ఫారెన్సిక్ ల్యాబ్కి పంపించి ఇది వీడియో రికార్డ్ చేశాడని చాలా క్లియర్గా ప్రూవ్ చేయగలిగారు. అదే కాకుండా ఎవరెవరికి పంపించారో వాళ్ళ మీద కూడా కేసులు పెట్టేందుకు ప్లానింగ్ అయితే నడుస్తుంది. తర్వాత లెవెల్ తర్వాత చూద్దాం. హవెవర్ ఇక్కడ ఒకటి, 111 ఏళ్ల జైలు శిక్ష. నిజంగా ఇది పాసిబులా? మనిషి ఆల్రెడీ 44 ఏళ్ళు, మహా అంటే బతికితే ఇంకో 24 ఏళ్ళు, 25 ఏళ్ళు, 26 ఏళ్ళు. సరే, హెల్తీగా ఉన్నాడు అనుకుంటే 100 ఏళ్ళు బతుకుతాడు అనుకుందాం. ఇంకా 11 ఏళ్ళ జైలు శిక్ష మిగులుతుంది. ఇంకా రేఖ గారు ఎవరైతే
జడ్జ్ ఉన్నారో ఆవిడ ఇచ్చినటువంటి పనిష్మెంట్ ఏంటంటే 1,05,000 ఫైన్ కనుక నువ్వు కట్టకపోతే ఇంకొక సంవత్సరం పాటు నీకు జైలు శిక్ష పొడిగింపబడుతుంది. అంటే 112 ఏళ్ల జైలు శిక్ష. ఈస్ దిస్ రియల్లీ పాసిబుల్? నా ప్రశ్నల్లో ఒకటి ఏంటంటే ఇచ్చిన జడ్జిమెంట్‌కి నేను హ్యాపీ. ఈ జడ్జిమెంట్ 111, 112 ఏళ్ల జైలు శిక్ష కంటే కూడా ఇంకేదైనా జైలు శిక్ష ఇచ్చుంటే బాగుండు కదా! 111 ఏళ్ల జైలు శిక్ష నిజంగా పాసిబుల్ అవుద్దా? ఆడన్నేళ్ళు బతుకుతాడా? ఇస్ ఇట్ రియల్లీ పాసిబుల్? ఇది నా ప్రశ్న. ఇచ్చినటువంటి ఏదైతే మైనర్ అమ్మాయి మీద జరిగినటువంటి అఘాయిత్యానికి గాను అతనికి ఏసినటువంటి శిక్షకి నేను చాలా హ్యాపీ. కానీ 111, 112 ఏళ్ళు ఇంకా అరువు తెచ్చుకున్నటువంటి శిక్షలనే మనం వేరే వాళ్ళ మీద వేస్తున్నామా? యూఎస్, యూకే లాంటి దేశాల దగ్గర నుంచి మనం అరువు తెచ్చుకున్నటువంటి శిక్షలు ఇవన్నీ. వీటిని మార్పు తీసుకురాలేమా? ఇది నా మేజర్ ప్రశ్న. కానీ ఐఎమ్ వెరీ హ్యాపీ. 11వ తరగతి చదువుతున్నటువంటి అమ్మాయి మీద జరిగినటువంటి అఘాయిత్యానికి రేఖ అనేటువంటి జడ్జ్ ఇచ్చినటువంటి జడ్జిమెంట్ అబ్సల్యూట్లీ సూపర్ ఫైన్ అనేటువంటిది నా ఒపీనియన్. హవెవర్ దీని మీద మీ ఒపీనియన్ మాకు తెలియజేయాలనుకున్నట్టయితే కింద కామెంట్ బాక్స్ ఉంది, వాడుకోండి. వాడేసి దాని కింద మీ ఒపీనియన్స్ మాకు తెలియజేయండి. ఫర్ మోర్ అప్డేట్స్ కీప్ వాచింగ్ 4 Sides TV.